జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం, అడియన్ రామానుజదాస్. చైత్ర వైశాఖ మాసాలు మనకి చాలా విశేషమైన మాసాలండి. కాబట్టి ఈ మాసాల్లో కొన్ని పనుల వలన మనం అసలు పడరాని కష్టాల్లోంచి ఈజీగా బయటపడిపోవచ్చు. ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. జాతకరీత్యా ఏదైనా సరే, అంటే జాతకరీత్యా అని ఎందుకు అంటున్నానంటే, మనం తెలియని కష్టాలు పడుతున్నా ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా కింద పడిపోయినా మన జాతకంలో ఏవో గ్రహాల వలన మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయామని, అలాగే కొంతమందికి పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొన్ని ఉంటాయి. వీటికి మనం ఏం చేయాలంటే, మన జాతకంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏవైనా దోషాలు ఉన్నాయా అన్నది గనక పరిశీలించుకుని దాన్ని గనక సరి చేసుకున్నట్టయితే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, న్యూమరాలజీ ప్రకారం అంటే ఆస్ట్రాలజీలో ఉన్న గ్రహాలనే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుని లెక్క వేసుకుని మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది. దానికి సింపుల్గా నేమ్ కరెక్షన్ చేసి కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల, కొన్ని రత్నాలను పెట్టుకోవడం వల్ల, అవి పెట్టుకున్న తర్వాత సరి చేయించుకున్న తర్వాత చాలా చక్కటి జీవితాన్ని అదృష్టవంతంగా ఎదురుకు వెళ్ళడం అనేది చాలా మందికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అయితే అలాగా ఎవరికైనా ఉన్నట్టయితే గనక మీరు చూపించుకోవాలి అని అనుకుంటే, రేపు మే నెలలో 11, 12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీకు ఎవరైనా కనుక అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి మీకు ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు తెలుసున్న విషయమే. అలాగే ఏలూరులో కూడా మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటున్నాను. పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి. అలాగే మీకు నేను చెప్పాను, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయడానికి, చక్కగా భార్యాభర్తల మధ్యన ఆకర్షణ పెంచడానికి, అలాగే డబ్బు అంటే భారీగా వచ్చేస్తుందని నేను చెప్పను కానండి, మనం కొన్ని పెట్టుకుంటాం వల్ల వాటి నుంచి వచ్చే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మన మీద పనిచేసి మనకు ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసి ఈ చక్కగా ఆకర్షణ అంటే డబ్బు రావడానికి, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండడానికి, ఇంట్లో దిష్టి పోవడానికి ఇలాగ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర చక్కగా ఇలాంటి బ్యాండ్స్ కానీ, తర్వాత ఇంట్లో పెట్టుకునేటట్టు, గుమ్మానికి ఎలాడదీసేటట్టు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి తెప్పించుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే పూజకు సంబంధించిన ఐటమ్స్తో పాటు ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అని కనుక టైప్ చేసినట్టయితే వాళ్ళు అన్నీ కూడా వచ్చేస్తాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏంటి అన్నది అన్నీ వచ్చేస్తాయి. సరే, ఇవన్నీ కూడానండి మనకి ఏంటంటే వేసవి కాలంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా మనిషి దాహానికి, అంటే మీరు ఎంత ఇది చేసినా సరే మనకి ఒకవేళ వడదెబ్బ తగిలిందనుకోండి, గబుక్కుని ముఖం మీద నీళ్లు కొడితే తెప్పరిల్లుతాం మనం. అలాగే ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగామనుకోండి ప్రాణం లెగిసి వస్తుంది. అలాగే మనం చూడండి, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎవరికైనా సరే మంచినీళ్ళు దానం చేసినా, లేదంటే కనుక మజ్జిగ దానం చేసినా, మనం అంటండి ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే మనం బయటికి, ఏది భూమి మీద ఉన్నంత కాలం బయటికి రావడం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం పైకి వెళ్ళిన తర్వాత వేల సంవత్సరాల వరకు భగవంతుడు, మనకి నచ్చిన భగవంతుడి పాదాల దగ్గర ఉండే యోగాన్ని లక్ష్మీదేవి కలిగిస్తుందంట. మందికి తెలుసండి ఏంటంటే, మా తాతగారు బావిని తవ్వించారని, మా తాతగారు చెరువులు తవ్వించారనేసి, పలానా ఊళ్ళోకి వెళ్తే ఈ చెరువు మాదే, ఈ నుయ్యి మాదే అనేసి చెప్పుకునేవారు. వెనక మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడండి, చెరువుల్ని పూర్తి చేస్తున్నారు, నూతుల్ని పూర్తి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు. సరే, మరి మనం ఏం చేయాలి అని అంటే, మరి తాతలు చేసినట్టు, తండ్రులు చేసినట్టు మనం చేయలేం. కానీ మీరేం చేస్తారు అని అంటే నేను ఇలా చెప్పానని ఇలా చేసేసి మనం ఫలితం ఆశించడం కాదు. మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు, మనకి అర్థమవుతుంది. కానీ మనం అది నిజమేనా అన్నది గ్రహించుకోలేము. కొంతమంది మహానుభావులు గ్రహిస్తారు. ఏంటి మీరు చూడండి, ఎవరైనా సరే చలివేంద్రం పెడతారు. ఇప్పుడు అవతల అంతకు ముందు యుగాల్లో ఇదేంటి, పెద్దలప్పుడు చెరువులు తవ్వించిన, బావులు తవ్వించిన, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే చలివేంద్రాలు పెడతారు.
చక్కగా 2 కుండలో 3 కుండలో పెట్టి అక్కడ ఎవరినైనా పెట్టి పైన తాటాకు పందిరి వేసి చక్కగా మంచినీళ్ళు దారిపోయే వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడం అనేది చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కుండల ఇది కూడా వెళ్ళిపోయిందండి. ఇది దాన్ని ఏమంటారు, టిన్లు, అవి కూలింగ్ టిన్లు ఒక 4-5 పెట్టేసేసి ఒక లాగైనా చెయ్యొచ్చు. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సరే వేరే వాళ్ళు పెట్టేసారు, నేనేం చెయ్యాలంటే ఒక పని చేయండి. ఇప్పుడు ఆ కుండలో అలా పెట్టారనుకోండి, దాంట్లోకి తీసుకెళ్ళి మీరు నీళ్లు పోయడమో, లేదంటే ఈ టిన్నులు పెట్టారనుకోండి, వాళ్ళు 4 టిన్నులు పెడితే 2 టిన్నులు అయిపోయాక మళ్ళీ మీరు టిన్నులు పెట్టడము, ఆ టిన్నులకి మీరు డబ్బులు అంటే మీరు కష్టపడ్డ సొమ్ము ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వండి. ఇలాగా అలాగే మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు టిన్నులు కానీ ఎక్కడైనా కొంచెం జనం ఎక్కువగా ఉన్న ప్లేస్లో మీరు పంచిపెట్టుకోండి. ఇలా పంచిపెట్టడం వలన ప్రాణాన్ని మీరు దానం చేశారు కాబట్టి, అందులోనూ నీరు అంటేనే నారాయణుడు, నారాయణ అన్న శబ్దానికి నీరు, ఎందుకనంటే స్వామివారు నీటిలోనే ఉంటారు కాబట్టి ఆయన నారాయణుడు అయ్యాడు. అందుగురించే మనకి చూడండి, ఏదైనా సరే మనకి బాడీలోకి ఈజీగా వెళ్ళాలి అంటే వాటర్ ద్వారానే వెళతాది. కాబట్టి మనం నీళ్లు తాగేటప్పుడు నారాయణ 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 అనుకుంటూ తాగారనుకోండి, ఆ నీటిలో ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి ఇవి ఉన్నా కూడా మనకి అవి క్లియర్ చేసేసి స్వామి మంచి ఒక రకంగా చెప్పాలంటే ప్రాణశక్తిని భగవంతుడు మనకిస్తాడు. అందు గురించి మీరు నీటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నారాయణ 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 అనుకుంటూ ఇవ్వండి. అలాగే మజ్జిగ, కొంతమంది ఏం చేస్తారంటే అదే కుండలో చక్కగా మజ్జిగ కలిపి అందులో కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ తర్వాత మీకు వచ్చేటప్పుడు జీలకర్ర కానీ అల్లం కానీ కలిపి చక్కగా పంచి పెడుతూ ఉంటారు. చాలా చాలా చోట్ల ఇప్పుడు కూడా మనకు జరుగుతుందండి. దీనివలన కూడానండి చాలా చాలా నిజంగానంటండి లక్ష్మీదేవికి ఎంతో 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 ఇష్టం అంట. ఇలా చేసిన తర్వాత నేను ఈ విషయం చానాళ్ళ బట్టి నేను చెప్తున్నానండి. చెప్పిన తర్వాత చాలామంది అన్నారు, అమ్మ మీరు ఇలా అన్న తర్వాత మేము ఒక వేసవి కాలంలో ఇలా పంచిపెట్టిన తర్వాత నేను కొన్ని సమస్యల నుంచి నేను బయటకు వచ్చానమ్మా అనేసి చెప్పడం నేను చాలామందిని విన్నాను. కానీ మనం గమనించుకోవాలండి, ఓహో నేను ఈ పని చేయడం వలన భగవంతుడు నన్ను ఈ రకంగా అనుగ్రహించాడా, ఈ రకంగా నేను సుఖాన్ని అనుభవిస్తున్నానా అన్నది మీరు గమనించుకోవాలి. కానీ ఫలితం అనేది పక్కన పెడితే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, ఇంకొకటి ఏంటి, దీంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు ఉన్నప్పుడు ఆ చెట్ల కిందనో లేదంటే ఏదైనా గుళ్ళు దగ్గర అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీకు తోచినంత అన్నం కానీ అన్నంతో పాటు ఒక మంచినీళ్ళ బాటిల్ తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ ఇలాంటివి ఇచ్చారనుకోండి, మీ ఓపిక తగ్గట్టుగాని చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళండి, మీరు ఎంతో అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి ఎవరైనా సరే మీరు చెయ్యగలిగితే మీరు చెయ్యండి. లేదు ఎవరైనా ఇలాగా మంచినీటి చలివేంద్రాలు పెట్టినా లేదంటే మజ్జిగ ఇది చేస్తున్నా కూడా మీరు కొద్దో గొప్ప మీరు సాయం చేసి చక్కటి అదృష్టాన్ని పొందుతారని ఆ భగవంతుడు అనుగ్రహం మనకి ఇలా చేయటం వలన మీకు ఒకటి చెప్పనండి, డబ్బు ఉండటం గొప్ప కాదండి. ఎవరికైనా సాయం చేయాలన్న గుణం ఉండడం అనేది గొప్ప. ఆ గుణం ఉంటేనే చాలు భగవంతుడు అనుగ్రహం మనకు ఉన్నట్టు. కాబట్టి ఎవరికైనా కొంచెం పెట్టామనుకోండి, భగవంతుడు మళ్ళీ మనకి ఎంత ఇస్తాడు అంటే ఎంత ఇచ్చాడు కాబట్టి మళ్ళీ మనం కొంచెం పెట్టుకోవాలి. ఇలాగనమాట ప్రతి విషయంలోనూ కూడా కొద్దో గొప్ప లేని వాళ్ళకి సాయం చేసుకుంటూ, అలాగే వేసవి కాలంలో మంచినీళ్ళు కానీ లేదంటే మజ్జిగ కానీ దానం చేస్తే చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. జై శ్రీరామ్.